హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ విజయ్. యూఆర్ వాచింగ్ విజయ్ జాబ్స్. గైస్, లేటెస్ట్గా మనకి ఫోన్పేలో అడ్వైజర్ రోల్ అంటే ఓపెన్ అయింది గైస్. దానికోసం ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దాంతో పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. చూడండి గైస్, మన వీడియోస్ ఇప్పుడు చూసిన వాళ్ళు 50% మాత్రం సబ్స్క్రైబ్ చేస్తున్నారు. రిమైనింగ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మా యొక్క జాబ్ నోటిఫికేషన్ టైం వస్తూ ఉంటాయి. అండ్ దాంతో మన వీడియోకి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఏమైనా పర్టికులర్ జాబ్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి. నేను దానికోసం సర్వే చేసి నేను దానికోసం వీడియో అయితే చేస్తాను డెఫినెట్లీ. చెప్పాను కదా గైస్, మనకు ఫోన్పేలో పడిందని. అండ్ దీని ఒక లింక్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాక. దీంతోపాటు మన ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి. వెళ్ళి వాటిని జాయిన్ అవ్వండి. మీకు టైం జాబ్ వస్తూ ఉంటాయి. దీని క్వాలిఫికేషన్ అయితే 10th ప్లస్ ఇంటర్ ప్లస్ డిగ్రీ చేసి ఉండాలి. ఎవరికైతే లెర్నింగ్ పవర్ ఎక్కువ ఉంటుందో, దాంతోపాటు లైక్ వర్బల్గా, రిటర్న్గా మంచి నాలెడ్జ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్లో, వాళ్ళు దీన్ని కంప్లీట్లీ ఎలిజిబుల్ గైస్. చూడండి, హ్యావ్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్, హ్యావ్ గుడ్ లెర్నబిలిటీ, బీ అన్ యాక్టివ్ లిజనర్ అండ్ డీల్ వెల్ విత్ అబ్జెక్షన్స్, అండ్ హ్యావ్ స్ట్రాంగ్ కస్టమర్ ఓరియంటేషన్స్ అండ్ ఎబిలిటీ టు అడాప్ట్ రెస్పాండ్ డిఫరెంట్ సినారియోస్. అంటే ఎలాంటి సినారియోని మీరు హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టైమ్స్ సడన్గా ఒక టైంకి ప్రాబ్లం వచ్చిందనుకో, దాన్ని అప్పటికప్పుడు మీరు ఇన్స్టెంట్గా మీకు సాల్వ్ చేయడానికి మీకు అంటే ఐడియా రావాలి. మీ యొక్క మీకు రిటర్న్ స్కిల్స్ కూడా బాగుండాలి, వెర్బల్గా కమ్యూనికేషన్స్ బాగుండాలి, అండ్ వేగంగా ఏదైనా అడాప్ట్ చేసుకునే విధంగా ఉండాలి గైస్. దీనికి కావాల్సిన మెయిన్ రిక్వైర్మెంట్స్ అవి. క్వాలిఫికేషన్ అయితే మనకి గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ దాంతోపాటు మీకు మీ యొక్క ఓన్ లాంగ్వేజ్తో కాకుండా అనదర్ ఇంకో ఏదైనా ఒక 1 or 2 లాంగ్వేజెస్ రాయడం, మాట్లాడడం రావాలి. మనకి వర్క్ చూసుకుంటే 5 days ఉంటుంది, 2 days అండ్ వీక్ ఆఫ్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ మనకు ఆఫీస్ వర్క్ ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ ఇదైతే కాంట్రాక్ట్ రోల్ అయితే కాదు, అండ్ ఇంటర్న్ కాదు, ఇది పర్మనెంట్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్. ఇది దీనికి ఎలాగే అప్లై చేయాలో చూసారు. మనకి ఒక లింక్ ఉంది, అప్లై విత్ లింక్డ్ఇన్ అవసరం లేకపోయినా మీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, రెజ్యూమ్, కవర్ లెటర్. అండ్ రెజ్యూమ్ చూడండి గైస్, ఇక్కడ మనకి అక్కడ మెన్షన్ చేశారు కదా ఈ యొక్క స్కిల్స్ అనేవి. ఈ యొక్క స్కిల్స్ అన్నీ మీరు మీ యొక్క రెజ్యూమ్లో హైలైట్ చేయండి. అండ్ ఎందుకంటే ఈ హైలైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు వెంటనే మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అనేది ఈజీగా అయిపోతుంది. వెంటనే మీకు హెచ్ఆర్ కాల్ అయితే వస్తుంది. మనం డైరెక్ట్ మీకు లింక్డ్ఇన్ అకౌంట్ డైరెక్ట్గా అప్లై విత్ లింక్డ్ఇన్ కొట్టండి. డైరెక్ట్ లాగిన్ అయితే అయిపోతే మీకు లింక్డ్ఇన్ డేటా అంతా ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తుంది. మీరు చూసారు, లింక్డ్ఇన్ లాగిన్ చేస్తున్నాను. ఓకే, హలో. చూడండి గైస్, ఇంకా మీకు ఏమైనా పర్టికులర్గా కొన్ని జాబ్స్ కోసం ఉంటాయి కదా, వాటి కోసం నాకు కామెంట్ చేయండి. అంటే మీకు తెలియకపోతే ఏమైనా అప్లికేషన్స్ ఫిల్లింగ్ ఏమైనా, నేను డెఫినెట్గా వాటికి అయితే రిప్లై ఇస్తాను. చూసారు గైస్, నేను లింక్డ్ఇన్తో లాగిన్ కొట్టాను, ఆటోమేటిక్ డేటా అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. అవ్వలేదంటే మీరు ఆటోమేటిక్ ఫిల్ చేసేయండి. అండ్ మీ యొక్క స్కూలింగ్ ఎంత ఎక్కడైంది, ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క స్కూల్ అని ఇందులో లేకపోతే ఇందులో అదర్స్ అనేది క్లియర్గా ఉంటుంది. చూడండి, అదర్స్ వచ్చిందా, అదర్స్. డిగ్రీ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ. మీ యొక్క డిసిప్లిన్ ఏంటి అంటే మీరు కెమిస్ట్రీ, సైన్స్ బ్యాక్గ్రౌండా, బయాలజీ బ్యాక్గ్రౌండా, అకౌంట్స్ బ్యాక్గ్రౌండా. మీ యొక్క డిసిప్లిన్ కొట్టి ఈ ఇయర్లో స్టార్టింగ్. ఇంకా మీరు గ్రాడ్యుయేషన్ కంటే ఇంకేం చేసి ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. మాస్టర్స్ డిగ్రీ, డిసిప్లిన్, స్టార్టింగ్ ఇయర్, అండ్ మీకు ఏమైనా ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి. చూసుకొని కదా మీరు ఫిల్ చేసి మాత్రం ఏమైనా తప్పులు చేయకుండా ఫిల్ చేయండి. ఎందుకంటే మేమైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం ఇంక మీ అప్లికేషన్ అయితే వేస్ట్ అయిపోయినట్టే. మళ్ళీ ఇంకో అప్లికేషన్ పెట్టుకోవచ్చు చేద్దాం అంటే అక్కడే మీకు 2 అప్లికేషన్ మీకు కనిపిస్తే క్లియర్ రిజెక్షన్ అనేది ఇంకో ఆప్షన్ లేదు దానికి. అండ్ మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్,
చూడండి మీ యొక్క కరెంట్ స్టేజ్. మీరు ఫ్రెషర్ పెట్టండి, ఎక్స్పీరియన్స్ పెట్టండి. నేను ఫ్రెషర్ పెడుతున్నా. కరెంట్ కాంపెన్సేషన్ నాట్ అప్లికేబుల్, ఫ్రెషర్ కాబట్టి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. కరెంట్ ఇండస్ట్రీ ఫ్రెషర్ కాబట్టి నాట్ అప్లికేబుల్. ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాట్ అప్లికేబుల్. రొటేషనల్ షిఫ్ట్స్ మీకు ఓకేనా, కంఫర్ట్ ఉంటే ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ కొన్ని ఐడెంటిఫికేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఎల్జీబీటీక్యూ నో అని పెట్టండి. మెయిల్, ఫీమేల్. డిజేబుల్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో. సబ్మిట్ అప్లికేషన్. దట్స్ ఇట్ గైస్. ఈ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయినట్టే. ఇంకా మీ యొక్క రెజ్యూమ్ అనేది మీకు డీటెయిల్స్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మీకు కాల్ బ్యాక్ వస్తుంది. దట్స్ ఇట్ గైస్.